శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూతలీల. అధ్యాయం 13. దక్షిణ. దైవము, గురువు, సత్పురుషుల ఎడల మన హృదయంలో గల పూజ్యభావము, ప్రేమ, శ్రద్ధలను వ్యక్తం చేసేందుకు సమర్పించేదే దక్షిణ. సంస్కృతంలో దక్ష అంటే శ్రద్ధ అనే అర్థం. మన హృదయాలలో అట్టి పూజ్యభావం లేకుండా బాహ్యంగా సమర్పించబడిన దక్షిణ ఎంత పెద్ద మొత్తమైనా నిరర్ధకమే. మన హృదయాలట్టి పూజ్యభావంతోనూ ప్రేమతోనూ నిండియున్నప్పుడు మన కానుకెంత చిన్నదైనా స్వీకరించే వారికి అదెంతో గొప్పదిగా ఉంటుంది. అందుకే గీతలో భక్తితో సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, నీరు నేను ప్రీతితో స్వీకరించుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సర్వాన్ని నడిపేది ఆ భగవంతుడేనని, ఆయనే భక్త పాలన కొరకు ప్రజలకు ధర్మబోధ చేయుటకు వివిధ మహాత్ముల రూపంలో భూమిపై అవతరిస్తుంటారని గుర్తించడమే శ్రద్ధాపూర్వకమైన భక్తి. ఈ సత్యాన్ని తమ భక్తులు గుర్తించగలందులకే శ్రీ స్వామివారు అప్పుడప్పుడు తమ భక్తుల నుండి దక్షిణ కోరి తీసుకునేవారు. దానికి తోడు ఒక్కొక్క భక్తుని పరిస్థితిని బట్టి ఆయన కోరే దక్షిణకు మరెన్నో అర్థాలు, ప్రత్యేకతలు కూడా ప్రకటమవుతాయి. జనవరి 1980లో తులసెవ్వను 11 దుప్పట్లు దక్షిణగా సమర్పించమన్నారు శ్రీ స్వామివారు. శ్రీ సాయి కూడా ఆధ్యాత్మిక సత్యాలను బోధించదలిచినప్పుడు దక్షిణ కోరడం ద్వారా వారు వదలవలసిన దుర్గుణాల సంఖ్యను తెలిపేవారు. శ్రీ స్వామివారు తులసెవ్వ నుండి కోరింది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఆత్మజ్ఞానాన్ని ఆవరించి బ్రహ్మం నుండి మనల్ని పరిమితులుగా చేసియున్న ఈ 11 ఆవరణలను తనకు సమర్పించి బ్రహ్మంతో ఐక్యమవ్వమని శ్రీ స్వామివారి భావం కాబోలు. స్వామి, నా 9 దుప్పట్లు నాకివ్వండయ్యా. బి నాగయ్య: స్వామి, తమకుండేది 6 దుప్పట్లే కదా, 9 ఎక్కడివి? ఇదిగో మీ 6 దుప్పట్లు తీసుకోండి. ఆహా, ఆ 9 దుప్పట్లు నాకివ్వండి. నాగయ్య ఆ 6 దుప్పట్లకు టవల్స్ 3 కలిపి లెక్కకు 9 చేసి ఇచ్చాడు. ఇదేందయ్యా గోచిగుడ్డలు ఇచ్చావు? నా పెద్ద దుప్పట్లు కదా. నాగయ్య తన దుప్పటి, రోసిరెడ్డి దుప్పటి, గురవయ్య దుప్పటి కలిపి 9 ఇచ్చాడు. అది సరిపోయింది, అంతే అంతే అన్నారు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే అష్టవిధ ప్రకృతులు, వాటికి ఆధారమైన పరమాత్మతత్వము, ఈ మొత్తము కలిసి భగవంతుడు. అన్నింటినీ భగవత్స్వరూపుడైన శ్రీ స్వామివారుగా గుర్తిస్తుండడమే 9 దుప్పట్లను ఆయనకు సమర్పించడం అని వారి భావం కాబోలు. మరొకప్పుడు తులసెవ్వను ఉద్దేశించి శ్రీ స్వామివారు 6 దుప్పట్లు గుండంలో వేయమ్మా అని పదే పదే ఆదేశించారు. అరిషడ్వర్గాలనే 6 దుప్పట్లను కాల్చివేయమన్నారేమో అనిపిస్తుంది. నిజమైన భక్తి ప్రేమలకే శ్రీ స్వామివారు విలువనిస్తారు గాని మనం సమర్పించే వస్తువులకు మాత్రం కాదు. భక్తి ప్రేమలు లేకుండా లోకం కొరకు, తోటివారిలో గొప్ప అనిపించుకొనుటకు, మన హోదా నిలుపుకొనుటకు సమర్పించిన వస్తువులు ఎంత విలువైనవైనా శ్రీ స్వామివారి దృష్టిలో అవి కాకిరెట్ట వంటివే. నన్ను శ్రీ స్వామివారు ఆయాసం బాధ నుండి విముక్తిని చేసినందుకు కృతజ్ఞతతో తలుపూరులో ప్రతిరోజు 4 ఇడ్లీలు కొనుక్కొచ్చి స్వామివారికి సమర్పించేవాడను. మార్గమధ్యంలో షిరిడీ సాయి నామము ఏమారక జపిస్తుండేవాడను. ఒకనాడు జేబులో 10 పైసలే ఉన్నది. దానితో 1 ఇడ్లీ తేవడమా లేక అప్పు పెట్టి 4 ఇడ్లీలు తేవడమా అనే ఆలోచనతో మార్గమంతా గడిపాను. 4 తేకుండా 1గా సమర్పించడం తక్కువగా ఉంటుందని అప్పు చేసి 4 తెచ్చి సమర్పించాను. ఎంత బ్రతిమాలినా శ్రీ స్వామివారు అవి తాకను కూడా తల్లేదు. నామజపం ఆగిపోయింది. మరీ 1 ఇడ్లీ సమర్పించడం చిన్నతనమని అప్పు చేయడమే శ్రీ స్వామివారికి సమ్మతం కాలేదు. కనుకనే వారు ముట్టలేదు. పండుగకు, యాత్రకు, పబ్బానికి, మరే పవిత్ర కార్యానికి అప్పు చేయకూడదని శ్రీ షిరిడీ సాయి కూడా భక్తులకు బోధించారు. ఒకరోజు కలిచేడు హిందీ పండిట్ మస్తాన్ సాహెబ్ గారు శ్రీ స్వామివారికి 2 రూపాయలు సమర్పించి నమస్కరించాడు. ఈయనకు 26 రూపాయలు రావాలని రాసివయ్యా అన్నారు శ్రీ స్వామివారు. 3 నెలల తర్వాత వారికి ప్రభుత్వం వారు చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన అడిషనల్ ఇంక్రిమెంట్ 26 రూపాయలు మంజూరైనది. శ్రీ స్వామివారికి దక్షిణ సమర్పించిన నెల నుంచి ఇంక్రిమెంట్ ఆమోదించడమే ఆశ్చర్యం. శ్రీ స్వామివారు కొంతమందికి ఇంత డబ్బు పెడితే గాని మాట రాదని చెప్పేవారు. ధనాసపరులు, లోభులు శ్రీ స్వామివారికి డబ్బు పిచ్చనుకునేవారు. పరిశుద్ధమైన వారి వైరాగ్య జీవిత విధానాన్ని పరిశీలించిన వారికి గాని శ్రీ స్వామివారికి ధనం అంటే ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదని తెలియదు. ఆయన ధనం ఏనాడు దాచుకుని ఎరుగరు. సాయంకాలానికల్లా సేవకులకు వారి వారి కష్టాన్ని, అవసరాన్ని బట్టి పనిచేసేవారు. కొందరు దక్షిణ సమర్పించినా స్వీకరించేవారు కాదు. కొన్ని కారణాల వల్ల శ్రీరామయ్య తన ప్రక్క చేను కంటే ఆలస్యంగా రాగి పైరు పెట్టారు. చేలో పదును లేదు గనక చక్కగా మొలవదని భయపడి రాగి పైరు బాగా పండితే శ్రీ స్వామివారికి పుట్టికి 1 తూము రాగులు చొప్పున సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు.
చేను అనుకున్న దానికంటే ఎక్కువగా పండింది. తాను మొక్కుకున్న రాగుల్లో కొన్ని ఇచ్చాడు కానీ కొన్ని ఇవ్వలేదు. ఆ సంగతి మరిచిపోయి 2 సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధపడేవాడు. ఒకరోజు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించాడు. శ్రీ స్వామివారు తమలో తాము ఆ రాగులు అట్లాగే పోయాయి అని 2-3 మార్లు పెద్దగా అనుకుంటున్నారు. ఆ మాటలు తన మొక్కును గురించేనని గుర్తించాడు. పరిహారంతో సహా ఆ రాగుల ఖరీదును వెంటనే శ్రీ స్వామివారికి సమర్పించాడు. శ్రీ సాయినాథుని వలె శ్రీ స్వామివారు తనకు రావలసిన మొక్కుబడులు అడిగి పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు దక్షిణ పైకం చిన్న చిన్న మొత్తాలుగా అనేక మార్లు అడిగి పుచ్చుకొని రావలసిన మొత్తం పూర్తయిన తరువాత ఇక ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకప్పుడు దక్షిణాది నుండి వచ్చిన రైతు కూలి 2 రూపాయలు పెట్టి ఏదో ప్రశ్న అడిగాడు. శ్రీ స్వామివారు ఒక్క మాట చెప్పి ఇక మాట రాదు, మరలా దక్షిణ పెట్టమన్నారు. ఇలాగే అనేక మార్లు దక్షిణ అడిగి అతని వద్దనున్న పైకమంతా ఛార్జీలకు కూడా లేకుండా తీసుకున్నారు. చిట్ట చివరి అతనికి చీటీ వ్రాయించి ఇచ్చారు. తరువాత అతనికి ఛార్జీలకు కూడా పైకం లేని సంగతి ఎరిగే శ్రీ స్వామివారు అతనికి 6 రూపాయలు ఇచ్చి పంపారు. కడప జిల్లా నుండి ఒక భక్తుడు దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు అనేక పర్యాయాలు దక్షిణ అడిగి అతని దగ్గర ఒక్క పైసా లేకుండా తీసుకున్నారు. ఇదంతా మన మంచికేనని ఆ భక్తుడు చాలా సంతోషంగా జేబీ ఖాళీ చేశాడు. శ్రీ స్వామివారి ఆశ్రమంలో భోంచేసి సెలవు తీసుకొని తన గ్రామం బయలుదేరాడు. చేతిలో పైసా లేదు. బస్సులో శ్రీ స్వామివారు తనకేదో విధంగా ఛార్జీ డబ్బు సహాయం చేస్తారని తలిచాడు. చిత్రంగా తాను 3 బస్సులు ఒక పడవలో ప్రయాణం చేసినా ఒక్కరు కూడా తనను ఛార్జీ ఇమ్మని అడగలేదట. ఈ విషయాన్ని అతడు తన స్నేహితులందరికీ ఆశ్చర్యంతో వెల్లడి చేశాడు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం 14 సాధు దూషణ. కోటి తీర్థం దగ్గర పెన్నా నదిలో పెద్ద దూలమంత ముద్దు ప్రవాహంలో వచ్చింది. చాలామంది దానిని బండి మీద తోలుకు రావాలని చూచారు. అది చాలా బరువుగా ఉన్నందున తిరిగి వెళ్ళిపోయారు. ఆ రాత్రి శ్రీ స్వామివారు ఒక్కరే దాన్ని భుజాన మోసుకొచ్చి తమ గుండంలో వేశారు. తెల్లవారి దాన్ని ఆ రైతులు చూచి, ఓ పిచ్చంకయ్య, బంగారం లాంటి తూలాన్ని ఇట్లా తగలబెడుతున్నావే, నీకోసమైనా మేము దాన్ని అక్కడ దాచి ఉంచింది అని తోలనాడారు. వారిలో ఒక దుండగుడు, నీవి పిచ్చి పనులు చెయ్యకు అని చెంపన ఒక దెబ్బ కూడా కొట్టాడట. ఆ దుండగుడు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇల్లు తగులబడుతుంది. చుట్టుప్రక్కల వాళ్ళంతా తమను రక్షించమని శ్రీ స్వామివారిని ప్రార్థించారు. పాపం ఉన్నంత వరకు పోతుంది, మిగిలింది నిలబడుతుంది అని సెలవిచ్చారు. అట్లాగే ఆ కొట్టిన వాని ఇంటి వరకు కాలిపోయింది. మిగిలిన ఇల్లు చెక్కు చెదరలేదు. తెల్లవారి అతడు శ్రీ స్వామివారి కాళ్లపై పడ్డాడు. ఒకరోజు శ్రీ స్వామివారు ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి అమ్మా అని పిలిచారు. ఆ గృహిణి దొడ్లో పనిచేసుకుంటూ ఎవరది అని పెద్దగా అరిచింది. శ్రీ స్వామివారు నేనమ్మా పిచ్చోణ్ణి అన్నారు. ఆమెకు సరిగా వినపడక మరలా ఎవరది అని అరిచింది. శ్రీ స్వామివారు తలగీరుకుంటూ పిచ్చోణ్ణమ్మా అన్నారు. ఆమె అయితేనే అన్నది. శ్రీ స్వామివారు అంత ముద్ద పెడతావని అన్నారు. ఆ గృహిణి లేదంటూనే ఒక సంగటి ముద్ద శ్రీ స్వామివారి తువ్వాల్లో వేసింది. శ్రీ స్వామివారు నాలిక అడ్డం ఏమైనా అంత వెయ్యమ్మా అన్నారు. అంటే పచ్చడి కానీ కూర కానీ వేయమని భావం. లేదని కసురుకుంటూనే ఆమె అంత పచ్చడి వేసింది. అంత దార వేయమ్మా అన్నారు శ్రీ స్వామివారు. అంటే నెయ్యి వేయమని. ఆమె లేదంటే లేదని చాలా పరుషంగా మాట్లాడింది. ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు శ్రీ స్వామివారు. ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఆ ఉట్టి తెగి కింద పడి నెయ్యి అంతా నేలపాలైంది. శ్రీ స్వామివారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇందుకే కాబోలు శ్రీ సాయినాథుడు భిక్ష ఇవ్వకున్నా భిక్షగాళ్లను తోలనాడవద్దని సెలవిచ్చారు. అలాగే పెద్దవాళ్ళు కాలు జారినా పర్వాలేదు, నోరు జారితే ప్రమాదం అన్నారు. దీన్నే స్వామివారు నోరు విప్పకూడదయ్యా అని చెప్పారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం 15 భిక్షాన్నం. ఎందరో ధనికులు వచ్చి ధనరాశులు శ్రీ స్వామివారి పాదాల చెంత కుమ్మరించినా వారికి ప్రశ్నలు చెప్పేది లేదు. పైవాళ్లు ఒప్పుకోలేదని కానీ మాట రాలేదని కానీ చెప్పి తిప్పి పంపేవారు. భక్తి శ్రద్ధలు గలవారికి డబ్బు పెట్టకపోయినా వారు అడగకుండానే వారికి తమ ఆశీస్సులు వ్రాయించి అభయముద్ర వేసిన చీటీలు ఇచ్చేవారు. కనుక ఎల్లవేళలా భిక్షాన్నం మీద ఆధారపడేవారు. తమ కోరికలు తీరిన భక్తులు శ్రీ స్వామివారి విడిదిలో సమర్పణ చేసినా సరే, పండగ నాడైనా సరే భిక్షాన్నం తెచ్చేందుకు వెళ్ళవలసిందే. అయ్యా, ఈరోజు వీళ్ళు పెట్టారని మనం భిక్షకు పోకుంటే రేపు పెట్టరయ్యా అనేవారు. దశయ్య, స్వామి ఆశ్రమాన్ని కనిపెట్టుకుని 20 మంది ఉన్నాము, మేమంతా బతికేదెట్టా అని అడిగాడు. శ్రీ స్వామివారు, ఈ పండేదంతా ఎవరిదనుకున్నావయ్యా? భగవంతుడే అందరికీ ఆకలిచ్చి దానికి తగిన ఆహారాన్ని పండేటట్లు చేస్తున్నాడు. మన చేలో పండింది గనక అంతా మనమే తినాలనే స్వార్థబుద్ధి మాని
పంటనిచ్చిన దైవం ఎడల కృతజ్ఞతాభావంతో విరివిగా దైవం పేరిట దానధర్మాలు చేయమని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. శ్రీ స్వామివారికి భిక్ష కానీ నైవేద్యం కానీ దానం కానీ సమర్పించేటప్పుడు ఈ కృతజ్ఞతాభావంతో సమర్పిస్తే అది మహత్తరమైన ఫలితం ఇస్తుంది. భిక్షగాడనే భావనతో చేస్తే దానికి తగిన స్వల్ప ఫలితమే దక్కుతుంది. తమ మహాసమాధి అనంతరం కూడా వీరు తమ సేవకుల హృదయాలను తగు విధంగా ప్రేరేపించి ఈ నిరంతర భిక్షా సాంప్రదాయమును కొనసాగించుచున్నారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు అన్నం తినడం మాని అటుకులు చక్కెర నీళ్లతో జీవిస్తున్న రోసిరెడ్డి ఇలా చెప్పారు. నాకు వృద్ధాప్యం వల్ల కంటుచూపు బొత్తిగా కానరాదు. అందులో ద్రవాహారం తీసుకుంటాను కనుక చాలా బలహీనంగా ఉంటాను. అదేమి చిత్రమో కానీ భిక్షకు వెళ్లే వేళైతే కొండంత బలం వచ్చి ఇక పడుకోబుద్దేయదు. భిక్షాపాత్ర తీసుకొని పోతుంటే స్వామి దయవలన దోవన తెల్లని దారం పట్టినట్లుగా స్వల్పంగా జాడ తెలుస్తుంది. అలా పోతుంటే ఒక్కరోజైనా ముళ్ళు గుచ్చుకొని కానీ రాయి ఎదురు తగిలి కానీ ఎరుగను. 2.5 కిలోల బియ్యపన్నం పట్టే టిఫిను, మజ్జిగ టిఫిను, భక్తులు ఇచ్చిన ఇతర వస్తువులు ఎక్కడా క్రింద పెట్టకుండా ఆశ్రమం చేర్చిన దాకా బాగా ఉంటాను. స్నానం చేసి శ్రీ స్వామివారికి నమస్కారం చేశాక ఆ శక్తి అంతా ఏమవుతుందో ఏమో నిర్వీర్యంగా పక్క మీద వాలితే ఇక రేపు భిక్షవేళకే తిరిగి శక్తి వస్తుంది. ఇది కేవలం శ్రీ స్వామివారి కృపగాక మరేమిటి? శ్రీ స్వామివారు నాకిచ్చిన ఈ సేవ చివరి శ్వాస వరకు చేయడమే నా పరమ కర్తవ్యంగా తలుస్తున్నాను. రోసిరెడ్డి గారు మే నెల 1986లో పరమపదించాక ఈ సేవను శ్రీరామయ్య వంటి ఇతర సేవకులు చేసేవారు. ఒకప్పుడు అనివార్య కారణాల వలన భిక్షాన్నానికి వెళ్లే మగవాళ్ళెవ్వరూ ఆశ్రమంలో లేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా నిరంతరం సాగే ఈ కార్యక్రమం నిలిచిపోకుండా శ్రీ స్వామివారు ఒక చిత్రమైన లీల ప్రదర్శించారు. చిన్ననాడే భర్త పోయాక దుఃఖం వలన ఆకలిలేమితో మంచం పట్టి చావనున్న కోడూరు వెంకమ్మ శ్రీ స్వామివారి కృప వలన స్వస్థత చెంది ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటుంది. ఈమె ఏనాడు గ్రామంలోకి వెళ్ళి ఎరుగదు. ఈమెకు శ్రీ స్వామివారు ఎలాంటి ప్రేరణనిచ్చారో గాని నిరంతర భిక్ష నిలిచిపోకుండా ఆనాడు తానే భిక్షకు బయలుదేరింది. ఈ విధంగా ఆమె సుమారు 1 సంవత్సరం శ్రీ స్వామివారికి భిక్ష తెచ్చే సేవ చేయగలిగింది. నేటికి స్వామి కృప వలన ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. శ్రీ స్వామివారి కృప వలన వేళకు వచ్చిన అతిథులందరికీ ఆశ్రమంలో ఉచిత భోజన వసతి శ్రీ స్వామివారే కల్పించుచున్నారు. భిక్షాన్నాన్ని గూర్చి రోసిరెడ్డి గారు చెప్పిన మాటలు గమనార్హం. ఆశ్రమంలో ఎక్కువ మంది అతిథులు వచ్చిన రోజు ఎక్కువ అన్నం దొరుకుతుంది, తక్కువ మంది వస్తే తక్కువే దొరుకుతుంది. నిండా ఆరోగ్యం బాగాలేదు. ఈరోజు ఊరంతా తిరగగలనా అనుకుంటే ఎప్పుడు తిరుగుతానో ఏమో 2 టిఫిన్లు క్షణంలో నిండి కూర్చుంటాయి. శ్రీ స్వామివారి మహత్తు చెప్పేందుకు కాదులేయ్యా, అది ఎవరికి వారు తెలుసుకోవలసిందే అంటారు రోసిరెడ్డి గారు. ఇదే విధంగా ఏ రోజు వస్తువులు ఆశ్రమంలో లేకుంటే అవసరానికి తగిన వాటిని ఎవరో ఒకరు తెచ్చి ఇవ్వనే ఇస్తారు. నేను చాటుకుపోయాక కూడా నేనున్నప్పుడు జరిగినట్లే జరుగుతుంది అని శ్రీ స్వామివారి ఇచ్చిన అభయం నేడు అక్షరాలా నిజమైంది. శ్రీ వెంకయ్య స్వామి వారికి జై. ఓం నారాయణ ఆది నారాయణ. అవధూత లీల అధ్యాయం 16. జన్మజన్మల అనుబంధం. పరమాత్మ స్వరూపుడైన మానవుడు అజ్ఞానం వలన రాగద్వేషములు ఇష్టాయిష్టములకు లోనై సుకృత దుష్కృత్యాలు చేస్తాడు. వాటి కర్మ ఫలితాలను అనుభవించడానికి ఎన్నో జన్మ పరంపరలు ఎత్తుతాడు. మనుష్యాణం సహస్రేషు అన్నట్లు ఎవరో ఒకరు మహాత్ముల కృప వలన అజ్ఞానాన్ని ఛేదించుకొని జ్ఞానులవుతారు. అట్టి వారికి జీవుల యొక్క పూర్వజన్మలు వాటి కర్మఫలాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ విషయం అందరు మహనీయుల చరిత్రలలోనూ చూడవచ్చు. శ్రీ స్వామివారు కూడా అనేక మందికి పూర్వజన్మలు వారితో తనకు గల అనుబంధం గూర్చి చీటీలు వ్రాయించి ఇచ్చేవారు. వారితో తనకు గల పూర్వజన్మల అనుబంధం గూర్చి తెలిసిన మానవులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో ఎంతో సన్నిహితమై శ్రీ స్వామివారిని సేవించేవారు. ఒకరోజు గురవయ్యను గురించి ఇలా చెప్పారు. ఈయన బెంగుళూరు దక్షిణం వీధిలో కంసాలింట పుట్టాడు. మరలా కోమటింట పుట్టాడు. ఆ తర్వాత నేను వెంకటగిరి రాజాగారింట్లోనూ గురవయ్య రాజాగారి మామగారింట్లోనూ పుట్టాము. ఒకసారి చలమానాయుడితో చెప్పారు. చలమానాయుడా, పోయిన జన్మలో వెంకటగిరి రాజాగారింట్లో నేను గవర్నర్ కోర్సు, నీవు జడ్జి కోర్సు చదివాము. నగళ్లలో నివసించాము. మనిద్దరికీ పెండ్లి లేదు. ఇప్పుడు పూరింట్లో ఉన్నాము. ఎల్లప్పుడూ మేడలు వస్తాయా? ఆ తర్వాత పిఠాపురం రాజాగారింట్లో ఉండి ఇప్పుడు నాగలేటూరు వచ్చాను అన్నారు. మల్లిక వెంకయ్య 25 సంవత్సరాల వయసులో శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. గత 22 సంవత్సరాలుగా కట్టెలు కొట్టి శ్రీ స్వామివారి అగ్నిగుండానికి సమర్పిస్తున్నాడు. ఒకరోజు శ్రీ స్వామివారు వెంకయ్యను చూచి నా దగ్గరకు వచ్చేయి అని పిలిచారు. స్వామి, నేను రాను, మీ దగ్గరకు వస్తే భిక్షాన్నం తెచ్చేందుకు పోవాలి, అది నా వల్ల కాదు అన్నాడు. అబ్బే, అదేమీ లేదు. రామేశ్వరంలో నేను మేనేజరు, నీవు పెద్ద గుమాస్తాగాను ఉండినాము.
ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి, నా దగ్గరకు వచ్చేయి అన్నారు. స్వామి, నాకు దయ్యాలు పోగొట్టే మంత్రం, గాలికుంటు మంత్రం, కాటేరు మంత్రం, పోలేరమ్మ మంత్రం చెబితే నీ దగ్గరకు వస్తాను అన్నాడు అతడు. అట్లాగే చెబుతాను, రమ్మన్నారు. నీవు మా ముఠాలో మేస్త్రిగా ఉండి కట్టెలు కొడుతుండు, నీ వెనకాలే వీళ్ళందరూ వస్తుంటారు అని చీటీ వ్రాయించారు శ్రీ స్వామివారు. అతడు కోరినట్లే ఆయా మంత్రాలు చెప్పడమేగాక వాటిని పలికే విధానము, నియమనిష్టలు వగైరా కూడా చెప్పారట. అహంకారం ఎంత దిగజారుస్తుందో చూడండి. మానవుల ఏ బాధైనా నేను పొమ్మంటే పోయే వరమిస్తే వస్తానని అడిగితే నియమనిష్టలు మంత్రజపం బాధ పోయేదే కదా. వస్తువులు మొలలో కట్టుకో, పొమ్మన్న జబ్బులు పోతాయన్నారు కదా వేలూరు రామానాయుణ్ణి. స్వామివారి సేవకురాలు కోడూరు వెంకమ్మ గురించి ఇలా చెప్పారు. పూర్వం జెండాలవారి కోడలవై పుట్టి అంతస్తుల్లో ఉండి ఒంటి నిండా బంగారు నగలు ధరించి క్రింది చూపు లేకుండా పైచూపుతో ఉన్నావు. ఒకరోజు నీ కాలు జెండాకు తగిలి జెండా ఒరిగింది. నీవు బోర్లా పడ్డావు. నీవు భూమి మీద పుట్టి సామాన్య విధవరాలుగా ఉంటావు పో అని ఆ జెండా శపించింది. ఆ శాపం లేకుంటే నీకు పెళ్ళే లేదు. కానీ శాపం వల్ల పెళ్లి జరిగి బాల్యంలోనే భర్త పోయాడు. కానీ మేము నిన్ను వదిలిపెట్టము అన్నారు. ఇనుకుర్తిలో ఒక టీచర్ ఉండేవాడు. అతని కుమారునికి బుద్ధిహీనత, కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు. డాక్టర్ల వల్ల గాక శ్రీ స్వామివారి చెంతకు తీసుకొచ్చారు. శ్రీ స్వామివారు అన్నారు, ఏం చేస్తామయ్యా, గుర్రాలను కొట్టిన పాపం పూర్వజన్మలో పందెపు గుర్రాలు తోలేవాడు, అనుభవించాలి కదా. ఇలానే శ్రీ స్వామివారి దగ్గరకు ఒక మూర్ఛవ్యాధి గల సన్యాసి వచ్చాడు. ఏమి స్వామి, ఇంత పవిత్ర జీవనం చేసేవాడికి ఈ వ్యాధి అని భక్తులు అడిగారు. పూర్వం ఇతడు పక్షుల వేటగాడు, సంబరానికి వేటాడేవాడు, అనుభవించవద్దా అన్నారు శ్రీ స్వామివారు. ఆకలిచే బాధించబడి మాంసం తినడం కాదు, సంబరానికి వేటాడితే ఇలా ఉంటుంది, అన్ని విషయాలు అంతే. ఆ సన్యాసి మూర్ఛ వచ్చి పైనుండి గిరిగిరా తిరిగి కింద పడే పక్షి వలె గిరిగిరా తిరిగి పడేవాడు. కర్మసూత్రం ఎంత చక్కగా పనిచేస్తుందో శ్రీ స్వామివారు వివరించారు. నాగుల వెల్లటూరులో ఒక పిల్లవానికి 2 బొటన వేళ్లకు స్పర్శ లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు. కాట్పుల్టుతో తమాషాకు పిట్టల్ని కొట్టేవాడు, అనుభవించవద్దా అన్నారు శ్రీ స్వామివారు. ఒకరోజు శ్రీ స్వామివారు రోసిరెడ్డిని పిలిచి, అయ్యా, పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడువు, నీవు నాకు చదువు చెప్పిన గురువు, ఈ పంచెల జత 10 రూపాయలు గురుదక్షిణగా తీసుకో అని ఆయనకిచ్చారు. 1979 సంవత్సరంలో శ్రీ స్వామివారు ఇనుకుర్తిలో ఉండేటప్పుడు ఒక యానాది స్త్రీ, ఆమె 3 కుమార్తెలు బాగా ఆకలితో వచ్చారు. వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు. విస్తర్లోని అన్నాన్ని తల్లి కంటే ముందు ఆ బిడ్డలు తినేశారు. మరలా అన్నం వడ్డించి అందరికీ తృప్తి కలిగించారు. వీళ్లే కాదయ్యా, ఈమెకు ఇంటి దగ్గర ఇంకా 4 బిడ్డలున్నారు. పూర్వం ఈమె రాజుగారి పట్టమహిషి. ఊయల్లో ఊగుతూ తన 7 దాసీలకు పెట్టకుండా ఈమె హాయిగా ఫలహారం భోంచేసేది. ఆ 7 దాసీలు ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఈమెను తిన్నివ్వకుండా బాధిస్తున్నారు అన్నారు శ్రీ స్వామివారు. ఆమె తృప్తిగా భోంచేశాక ఆమెకు 10 రూపాయలు, ఒక చీర ఇప్పించి పంపారు. కర్మఫలం ఎలా అనుభవం అవుతుందో మనం గుర్తించి నడుచుకోవాలి. 1969 సంవత్సరం ప్రాంతంలో గొలగముడి ఆశ్రమానికి ప్రతినిత్యం ఒక గిరిజన బాలిక భిక్షాన్నానికి వచ్చేది. తులసమ్మ గారు ఆ బాలికకు భిక్షాన్నాన్ని పెట్టి పంపేది. ఒకరోజు ఆ బాలిక రాగానే వరండాలో వేలిముద్రలు వేస్తున్న శ్రీ స్వామివారు, ఆమె వచ్చిందమ్మా అంటూ లోపలనున్న తులసమ్మను పిలిచారు. అమ్మ పెట్టిన అన్నం తీసుకుని ఆ బాలిక వెళ్ళిపోయింది. శ్రీ స్వామివారు రాజుగారి కుటుంబంలో నుండి బ్రాహ్మణ కుటుంబంలోకి, అక్కడి నుండి ప్రస్తుతం యానాది కుటుంబంలోకి వచ్చింది. ఏం సృష్టయ్యా ఇది అంటూ పకపకా నవ్వారు. దాతృత్వం తగ్గే కొద్దీ మానవుడు మేడలో నుండి పెంకుటింట్లోకి, అక్కడి నుండి గుడిసెలోకి రావాల్సి ఉంటుందని శ్రీ స్వామివారి భావం. వేలూరు సుబ్రహ్మణ్యం గారు చాలా కాలంగా తన భార్య మోకాలు నొప్పితో బాధపడుతుంటే శ్రీ స్వామివారికి విన్నవించారు. అయ్యా, ఈమె పూర్వజన్మలో కడివేడు గ్రామంలో మగవాడుగా ఉండి తన ఇంట్లో వడ్లు తింటున్న ఆవును రోకల బండతో కొట్టింది. ఆ కర్మ ఇది. గ్రామదేవత బంగారమ్మ, వీరరాఘవస్వామి తగ్గిస్తారు, కానీ పూర్తిగా నొప్పిపోదు అని సెలవిచ్చారు. అట్లాగే జరిగింది అంటారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.